శ్రీకృష్ణ పరమాత్మ భీష్ముడు స్తుతి చేస్తున్నప్పుడు ఏం చేశారు? అసలు భీష్ముడే అన్ని రాజనీతుల గురించి, ధర్మాల గురించి చెప్పాలి అని కృష్ణుడు ఎందుకంటాడు? విష్ణు సహస్రనామ స్తోత్రాలను పఠిస్తూ ఆపాదమస్తకం శ్రీకృష్ణ పరమాత్మను చూస్తూ కృష్ణుల్లో ఐక్యమైపోతారు భీష్మాచార్యుల వారు. భీష్మ ఏకాదశి రోజు మనము ఏ స్తుతి చెయ్యాలి? భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. భీష్మ ఏకాదశి అంటే భీష్మాచార్యుల వారు తన చివరి ప్రాణాన్ని విడిచిపెట్టి, అంటే రథసప్తమి నుంచి ఒక్కొక్క ప్రాణము, పంచప్రాణాలు అని అంటాం కదా, రథసప్తమి దగ్గర నుంచి ఒక్కొక్క ప్రాణము విడిచిపెట్టి చివరికి ఏకాదశి రోజు ఆయన పూర్తిగా తన పంచప్రాణాలను కూడా విడిచిపెట్టి ఆయన ఆపాదమస్తకం శ్రీకృష్ణ పరమాత్మను అలా చూస్తూ సమస్త మానవాళికి కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాలు అన్నవి మనకి ఇచ్చి ఆయన భగవంతునిలో ఐక్యమైపోయారు. ఈ భీష్మ ఏకాదశి రోజు కేవలం భీష్మాచార్యులు వారు చేసిన ఆ స్తుతిని స్మరించుకుందామా, లేకపోతే భీష్మాచార్యులు వారు ఆ స్తుతి నుంచి మనకేం నేర్పిస్తున్నారు తెలుసుకుందామా? ఈ ఏకాదశి ఘడియలు అన్నవి మించిపోతున్నాయి. మరి ఈ సమయంలో మనం గబగబా అక్కడికి వెళ్ళిపోవాలి, అంటే అంపశయ్య మీద ఉన్న భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళిపోవాలి అంటూ శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ పాండవులతో, అంటే ధర్మరాజుతో పాటు మిగతా వాళ్లతో చెప్పి పదండి పదండి అని చెప్పి వాళ్ళని అక్కడ ఆ కురుక్షేత్రం అక్కడికి తీసుకుని వెళ్ళారు. ఎక్కడైతే అంపశయ్య మీద ఇక నేను వెళ్ళిపోతున్నాను అనేటట్టుగా భీష్మాచార్యుల వారు ఉన్నారు. అలా అక్కడికి వెళ్ళిన తర్వాత భీష్మాచార్యుల వారిని చాలా ఆప్యాయంగా వాళ్ళందరూ పలకరించిన తర్వాత కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తారట. భీష్మాచార్యుల వైపు చూసి, ధర్మరాజు వచ్చాడు, తెలుసు కదా, మరి పాండవులే గెలిచారు. మరి ఈ ధర్మరాజు అంటేనే యుధిష్ఠరుడు అసలైన పేరైనా ఎప్పుడూ ధర్మాన్ని తప్పడు కాబట్టి ధర్మరాజు. అటువంటి ధర్మరాజుకి రాజనీతి లేకపోతే ఎలాంటి ధర్మం ఎప్పుడు పాటించాలి, ఒక రాజుగా తాను ఆ పదవిలో కూర్చోకపోయినా భీష్మాచార్యుల వారికి అన్ని నీతులు తెలుసు, అన్ని ధర్మాలు తెలుసు. కాబట్టి అటువంటి భీష్ముణ్ణి కోరుతూ, నువ్వు చెప్పవయ్యా, ధర్మరాజు కాబోయే రాజు ఇప్పుడు, కాబట్టి ఎటువంటి పరిపాలన చెయ్యాలి, ఎలాంటి ధర్మాలు పాటించాలి నువ్వు చెప్పు అన్నారట. అటువంటి సమయంలో ఇక పూర్తిగా ఓపిక లేక నీరసించిపోయి, అప్పటికే ఎన్నో రోజుల నుంచి ఆ అంపశయ్య మీద అలా రక్తం కారుతూ ఆయన ఉన్నారు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత రథసప్తమి రోజు నేను ప్రాణాలని విడిచిపెడతానని ఆ ప్రయాస, అది చాలా బాధాకరమైనా కూడా అందులో ఉన్నారు. ఎప్పుడు అంటున్నారట భీష్మాచార్యుల వారు, శ్రీకృష్ణ ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్పే ఓపిక నాకు లేదయ్యా, నేను ఎంత తొందరగా వెళ్ళిపోవాలా అని అనుకుంటున్నాను, అందులోనూ నువ్వు వచ్చావు, నిన్ను చూస్తున్నాను, ఇంతకన్నా నాకేం కావాలి, నేను వెళ్ళిపోయేటప్పుడు నిన్ను దర్శించుకుని వెళ్ళిపోతున్నాను, కాబట్టి నాకు ఒంట్లో ఓపిక లేదు అంటారట. అయితే కృష్ణ పరమాత్మ భగవద్గీతను అందించారు కదా కురుక్షేత్రంలో. ఆయనకి ఈ ధర్మములు ఏవైతే ఉన్నాయో వీటి గురించి చెప్పడం పెద్ద పనేం కాదు, కానీ భీష్మాచార్యుల వారు చెప్పాలి అన్నది ఇక్కడ ఆయన కోరిక. కాబట్టి ఆయన భీష్ముడి వైపు చూసి అంటారు, నీకు ఓపిక లేకపోతే ఆ శక్తి నేనిస్తాను, నేనే నీకు శక్తిని ఇస్తాను, ఆ శక్తితో నువ్వే వీళ్ళకి ఇప్పుడు ఎన్నో విషయాలు చెప్పాలి అంటారట. అటువంటి సమయంలో భీష్మాచార్యుల వారికి ఒక శక్తిని ఇచ్చిన తర్వాత ఆయన అంపశయ్య మీద ఉండి ఇంకా వెళ్ళిపోకముందు ఆయన ఎన్నో ధర్మాల గురించి ధర్మరాజుకి, ముఖ్యంగా అక్కడ ఉన్న పాండవులందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇంతేనా అంటే కాదు, ఇక శ్రీకృష్ణ పరమాత్మను చూస్తున్నాడు, ఆ వైభవం, అసలు ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. కృష్ణుణ్ణి చూస్తూ భీష్ముడు ఒక అద్భుతమైన స్తుతిని చేశారు, భీష్మ స్తుతి అని అంటారు. దీనికి సంబంధించి భాగవతంలో కూడా ఈ భీష్మ స్తుతి యొక్క వైభవం గురించి వేదవ్యాసుల వారు ఎన్నో పద్యాలు మనకి అందించారు. ఈ స్తుతి కాకుండా ఆయన చివరికి విష్ణు సహస్రనామ స్తోత్రములు కూడా చెప్తూ అలా కీర్తిస్తూ వెళ్ళిపోయారు. కానీ అంతకన్నా ముందు ఆయన భీష్మ స్తుతి అని అంటారు. ఇది మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం. మరి ఇప్పుడు మనం ఆ పద్యాలను గుర్తుపెట్టుకుంటామా, చదువుకుంటామా అన్న విషయాన్ని పక్కన పెడితే కనీసం ఎటువంటి స్తుతి చేశారు ఇదైతే ఖచ్చితంగా ఈ ఏకాదశి తిథి రోజు మనం అందరం తెలుసుకోవాలి.
భగవంతుని యొక్క భక్తి అంటే అది ఎలా ఉంటుంది? కేవలం కష్టకాలంలో వచ్చినప్పుడు భగవంతుడా భగవంతుడా అని పిలిచి మన కష్టాలు తీరిపోయిన తర్వాత భగవంతుణ్ణి మర్చిపోయే సందర్భాలు ఎన్నో ఉంటూ ఉంటాయి. భీష్మాచార్యులు వారు తన జీవితం అంతా ఎప్పుడూ కూడా ధర్మం తప్పని, అలాగే నిత్యము భగవంతుణ్ణి గుర్తుకు తెచ్చుకుంటూ జీవితం అంతా గడిపిన ఆ మహానుభావుడు కృష్ణుణ్ణి చూస్తూ అడుగుతున్నట్ట ఒక ప్రశ్న, స్వామి ఈ జీవితం అయితే అయిపోయింది, మళ్ళా ఎటువంటి జన్మ ఉంటుందో తెలియదు, నా చేతుల్లో లేదు కదా, కానీ మళ్ళీ ఏ జన్మ అంటే అది ఒక చీమ కావచ్చు, దోమ కావచ్చు, నేను ఎలా పుట్టినా నీ యొక్క ప్రేమ ఏదైతే ఉందో నాపై ఉండాలి. నీ ప్రేమ నాపై ఉండాలి అంటే నా భక్తి ఎలా ఉండాలి? నీ ఆ దివ్యమైన మనోహరమైన స్వరూపము, నీ అనుగ్రహము, ఇది నేను మనసులో నింపుకుంటూ ఎంతో కృతజ్ఞతా భావనతో ఎప్పుడూ నిన్ను కొలుచుకుంటూ ఉండాలి. ఎప్పుడూ నా మనసు నిన్నే ధ్యానించాలి, ఎప్పుడూ నీ నామస్మరణ చేస్తూ ఉండాలి. అటువంటి అనుగ్రహాన్ని నాకు ఇవ్వు స్వామి అని కృష్ణుడిని అడుగుతున్నట్ట. ఇలాంటి కోరికలు ఎవ్వరూ కోరరు. ఆ స్థితిలో భగవంతుడా ఎప్పుడూ నీ నామం విడిచిపెట్టకుండా నా మనసు ఉండాలి. మనసును నియంత్రించడం చాలా కష్టం కదా, అందుకే ఏది అడగాలో ఆయనకి తెలుసు. కాబట్టి నా మనసు ఎప్పుడూ నిన్నే పూజిస్తూ ఉండాలి, నీ పాదాల వైపు చూస్తూ ఉండాలి, అది కూడా ఎంతో కృతజ్ఞతతో, కోరికలతో కాదు అంటూ మరొక్కసారి ఆ కృతజ్ఞత తెలుపుకుంటూ అంటారు, స్వామి అసలు నువ్వు భక్త పరాధీనుడివి, ఎంత ఇష్టం అంటే నీకు భక్తులంటే, నువ్వు ఆయుధం పట్టను అని అన్నావు, ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ కూడా చేశావు. మరి అటువంటి నువ్వు ఒకానొక సమయంలో ఆ యుద్ధ భూమిలో నేను అర్జునుడిపై విపరీతమైన బాణాలను వేసినప్పుడు ఆ కవచం ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా చిరిగిపోయి ఒక బాణం లోపలి వరకు గుచ్చుకుని రక్తం వచ్చిన ఆ సమయంలో నీకు నా మీద మామూలుగా రాలేదు కోపం, చాలా కోపం వచ్చింది. అప్పుడు నువ్వేం చేసావు? నువ్వు ఒక రథసారథివి, అలాగే నువ్వు చేసిన ప్రతిజ్ఞ ఇవన్నీ కూడా మర్చిపోయావు. ఆ పగ్గాలు పక్కన పడేసి నువ్వు ఏకంగా అమాంతంగా రథం మించి దూకి సుదర్శనం పట్టుకుని నన్ను చంపేయటానికి నా పైకి వచ్చే ప్రయత్నం చేశావు. వెంటనే అర్జునుడు రథం దిగ్గి, బావా బావా ఇటువంటి పని చెయ్యకు, ఎందుకంటే నువ్వు ఆయుధం పట్టను అని అన్నావు, నువ్వు యుద్ధం చెయ్యకూడదు, నువ్వు ఇలా చేస్తే ఇదంతా నా అసమర్థత అని అనుకుంటారు, మరి భీష్ముడిని ఓడించలేడు అని అనుకుంటారు, నువ్వు మధ్యలో దూరావనుకుంటారు అని ఎంతో కష్టపడి ఆపాడు అర్జునుడు. అలా ఆపినప్పుడు కూడా నీకు మామూలుగా వచ్చిందా కోపం? నువ్వు ఏకంగా సుదర్శనంతో నన్ను అంతం చేసేద్దాం అనుకున్నావు. మరి అంత కోపము, అంత ధర్మాన్ని కూడా, అంటే నీ ధర్మం ఏమిటో నువ్వు పక్కన పెట్టేశావు కదా, అంత భక్త పరాధీనుడవు, నన్ను నమ్ముకున్న వాళ్ళు ధర్మాచరణ చేస్తున్న వాళ్ళపై నువ్వు బాణం వేస్తావా, వాళ్ళని అంతం చేస్తావా అనేటట్టుగా నీ ముఖంలో కనిపించిన ఆ కోపం ఏదైతే ఉందో అటువంటి రూపాన్ని నేను ఎప్పుడూ స్తుతించాలి స్వామి. అంటే భక్తులంటే అంత ఇష్టం నీకు అని ఆ సంఘటన గురించి చెప్తున్నారట. ఇంతటితో ఆపేయకుండా భీష్మాచార్యులు వారు అంటారు, అసలు కృష్ణ పరమాత్మ అంటే శ్రీ మహావిష్ణువే కదా అలంకార ప్రియుడు. ఇంకా ఆ కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపాన్ని చూస్తే పట్టు పీతాంబరం కట్టుకుని ఆయన ద్వారకకి రాజు కదా, అలాగే చిన్నప్పుడు కూడా యశోదమ్మ ఎంతో చక్కగా అలంకారం చేసేది. మరి అలా ఎప్పుడు పట్టు వస్త్రాలతో నిండుగా కళకళలాడుతూ ఉన్న నువ్వు రథసారథిగా మారిన తరువాత అటు రథం తిప్పుతూ ఇటు రథం తిప్పుతూ ఆ రణరంగంలో ఆ ధూళి దుమ్ము ఏదైతే శరీరం పైన పూర్తిగా అది వచ్చేస్తున్న సమయంలో, విపరీతమైన చెమటలు కారుతున్న సమయంలో కనీసం ఆ చెమట బిందువుల్ని తుడుచుకునే సమయం కూడా నీకు లేదు. ఎందుకు అంటే ఒక చేత్తో పగ్గాలు పట్టుకోవాలి, ఇంకొక చేత్తో ఆ గుర్రాలను నడుపుతూ ఉండాలి, దండం ఒకటి పట్టుకోవాలి, అలాగే అటు పద అంటే అటు, ఇటు పద అంటే ఇటు, ఆ పద ఎటు నుంచి వస్తుందో నీకు తెలుసు కాబట్టి విపరీతంగా అలసిపోతూ, మనకి చెప్తారు రథసారథినే ముందుగా కొడుతూ ఉంటారు కదా, యుద్ధంలో ముందు రథసారథిని ఓడిస్తారు, ఆ తర్వాత గుర్రాలు కానీ లేకపోతే అశ్వాలు, ఏనుగులు ఏవైతే ఉన్నాయో వాటిని కొడుతూ ఉంటారు. ముందుగా రథసారథిని పడగొట్టేస్తే ఆ తర్వాత వెనక ఉన్న వాళ్ళని చాలా తేలికగా పడగొట్టవచ్చు, ఎందుకంటే రథం ఇంకా కదలదు కదా. మరి అటువంటి సమయంలో అన్ని బాణాలు నీ వైపే వస్తున్నప్పుడు ఒకవైపు ఆ గుర్రాన్ని చూస్తూ, ఒకవైపు రథాన్ని చూస్తూ, ఒకవైపు నిన్ను నువ్వు కాపాడుకుంటూ మళ్ళీ ఆయుధం పట్టను అన్నావుగా, ఇంత కష్టపడి ఇంత శ్రమించావు కదా, అసలు అంత అవసరమా కృష్ణ పరమాత్మకు? లేదుగా. ఎంత చక్కగా ఉండేవాడివయ్యా, అటువంటిది నువ్వు ఇంత కష్టపడి, అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి యుద్ధం మొదలైన దగ్గర నుంచి యుద్ధం అంటే సూర్యాస్తమయం అయ్యేంత వరకు నీకు మాత్రం విశ్రాంతి లేదు.
ఒక్కొక్కసారి రథసారథులు వాళ్ళకి చెప్పాలి అంటే అంటే ఆ యుద్ధ భూమిలో అది ఏదో మామూలుగా ప్రశాంతంగా ఉండదు కదా, విపరీతమైన గొడవ ఉంటుంది, ఆ కేకలు ఉంటాయి, అటువంటి సమయంలో వినిపించదు. మరి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అన్నది అక్కడ కూర్చున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు కాళ్ళతో తంతూ ఉంటారట. ఎందుకంటే చెప్పి మాట్లాడి ఏది వినిపించదు కాబట్టి దూరంగా ఉంటారు, కాళ్ళతో తంతూ ఉంటారట. దానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయంటే ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి అని చెప్పటానికి. అటువంటిది భక్తునితో తన్నించుకుంటూ మరి ఇన్ని అవస్థలు పడి రథసారథిగా ఉంటూ పాండవుల్ని గెలిపించావు కదా, ఇంత భక్త పరాధీనుడివయ్యా నువ్వు. అటువంటి నిన్ను నేను ఎప్పుడూ కృతజ్ఞతతో నేను అలా గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నానంటే భగవంతుని యొక్క వైభవం గురించి చెప్తున్నారు. మనం ఎప్పుడూ కూడా భగవంతుడు నాకు ఇది ఇవ్వలేదు అని అంటున్నాం కదా. భీష్మాచార్యులు వారు భగవంతుడా నువ్వు అంతగా భక్తునికి లొంగిపోతావు, అటువంటి నీ స్వరూపము నేను ఎప్పుడూ మనసులో పెట్టుకోవాలి, నీ నామాన్ని ఎప్పుడూ గుర్తుకు తెచ్చుకోవాలి, అటువంటి అనుగ్రహాన్ని నాకు ఇవ్వు స్వామి అని దండం పెట్టుకుంటూ ఇక చివరికి మనకి కేవలం విష్ణు సహస్రనామాలు అనే కాకుండా శివ సహస్రనామ స్తోత్రాలు కూడా భీష్మాచార్యులు వారే అందించారు అని చెప్తారు. ఆ తర్వాత ఆపాదమస్తకం శ్రీకృష్ణ పరమాత్మను చూస్తూ విశ్వం అని మొదలుపెట్టి విశ్వమంతా వ్యాప్తి చెంది ఉన్న ఓ నారాయణ తత్వమా నేను ఇక వెళ్ళిపోతున్నాను, మరి నా కోరికలైతే నువ్వు ఎలాగైనా తీర్చు అనేటట్టుగా విష్ణు సహస్రనామ స్తోత్రాలను మనకి అందించి చక్కని స్తుతి చేసి భీష్మాచార్యులు వారు చక్కగా భగవంతునిలో ఐక్యమైపోతారు. ఒక కాంతి, ఒక జ్యోతి వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మలో కలిసిపోయింది అని చెప్తారు. ఇలా అంపశయ్య మీద ఉన్న భీష్మాచార్యులు వారి యొక్క స్తుతిని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. భగవంతుడు ఎంత భక్త పరాధీనుడో గుర్తుకు తెచ్చుకోవాలి. భగవంతుని యొక్క అనుగ్రహం ఎంత అన్నది మనం లెక్కలు వెయ్యలేము. అటువంటి భగవంతుడిని ఎప్పుడూ మనస్ఫూర్తిగా స్మరించుకోవడం మనం చేసుకున్న పుణ్యం, ముఖ్యంగా ఈ మనిషి జన్మ ఎత్తిన తర్వాత. అందుకే భీష్మ ఏకాదశి రోజు ఆ శ్రీ మహావిష్ణువుని లేకపోతే కృష్ణుని మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ కృతజ్ఞతతో ఒక్క నమస్కారం చేసుకుందాం. మనకి ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాలను అందించిన భీష్మాచార్యుల వారిని కూడా ఒక్కసారి మనం తలుచుకుందాం. నమస్తే.